Hi, hello, dear TS intermediate students. How are you all? Hope so you are doing great. Welcome to this session. In this today's session, I'm going to discuss about the pair of statements, guaranteed 7 mark questions. From the pair of statements, two 7 mark questions will give one question guaranteed from this model. What is that model? We'll discuss one by one. ఓకేనా ఈ వీడియోలో నేను 7 మార్క్ క్వశ్చన్స్ గ్యారంటీడ్ క్వశ్చన్ వస్తుంది ఇందులోంచి అంటే కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ అనమాట ఈ మోడల్ క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను బాగా ప్రాక్టీస్ చేయండి 7 మార్క్స్ అంటే మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే క్లియర్గా డీటెయిల్గా వితౌట్ మిస్టేక్స్ మీరు చేయాలి అది చేయాలంటే వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ టుడే సెషన్ ఐఎమ్ లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్స్ మ్యాథ్స్ స్మార్ట్ ఎడ్యుకేట్ బై లక్ష్మి అండ్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ 2 ఛానల్స్లో మ్యాథ్స్ సంబంధించి ఆబ్జెక్టివ్ వైజ్ సబ్జెక్టివ్ వైజ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసరికి JEE Mains and MSET with the concept super shortcuts as well as ప్రీవియస్ JEE Mains and MSET క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను కూడా ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను మీరు అవి చూడకపోతే చూడండి అదే మాదిరిగా ఆబ్జెక్టివ్ టైపు కాకుండా సబ్జెక్టివ్ టైప్ సంబంధించిన అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 1A 1B 2A 2B కూడా అప్లోడ్ చేస్తున్నాను ప్రస్తుతం కమింగ్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉంది కాబట్టి 1A 1Bకి సంబంధించిన 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈజీ మెథడ్ ద్వారా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను 2 ఛానల్స్లో ఇప్పుడు ఐపీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఇవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి ఓకేనా ఆల్రెడీ అప్లోడెడ్ సమ్ వీడియోస్ ఇఫ్ యూ నాట్ ఎట్ వాచ్ దోస్ వీడియోస్ ప్లీజ్ వాచ్ దమ్ లింక్స్ ఆర్ యాడెడ్ ఇన్ బిలో డిస్క్రిప్షన్ ఓకేనా సో ఈ ఛానల్లో మీకు సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి కాబట్టి ఈ రెండు కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఓకే సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ టుడే సెషన్ ఇందులో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు నేను డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్ని హోమోజనైజేషన్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి వాడు ఎగ్జామినేషన్ హోమోజనైజేషన్ ఇవ్వడు ఇక్కడ క్వశ్చన్ బట్టి మనం ఏం చేయాలనేది అర్థమవుతుంది అదేంటంటే క్వశ్చన్ నెంబర్ 1 చదువుతున్నాను చూడండి show that the lines joining the origin to the points of intersection of the curve and the straight line are mutually perpendicular ఇప్పుడు మనకి షో దట్ ద లైన్ జాయినింగ్ అనే పాయింట్ కనిపిస్తుంది కదా అది ఏది ఉన్నా సరే అది ఎక్కడున్నా సరే షో దట్ ద లైన్ జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ అండ్ లైన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే హోమోజనైజేషన్ చేయాలి హోమోజనైజేషన్ అంటే ఏంటి ఎలా చేయాలి అని చూద్దాం తర్వాత పెయిర్ ఆఫ్ లైన్స్ వస్తే దానివి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని చూపించాలి అది ఎలాగనేది డిస్కస్ చేద్దాం ఓకేనా రైట్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఇప్పుడు హోమోజనైజేషన్ అంటే ఏంటి ఏం చేయాలి వాట్ ఆర్ ద మెయిన్ స్టెప్స్ విల్ డిస్కస్ నౌ లుక్ ఎట్ దిస్ ఫిగర్ ఈ ఫిగర్లో మీరు గమనిస్తే ఒక కర్వ్ ఉంది దిస్ ఈజ్ ఎ కర్వ్ ఇది 1 అనుకున్నాను అదే స్ట్రైట్ లైన్ ఉంది అది 2 అనుకోండి ఇది 2 1 2 మీట్స్ అట్ 2 పాయింట్స్ ఏ అండ్ బి ఈ 2 పాయింట్స్ నుంచి జాయిన్ చేసే లైన్స్ ఓఏ ఓబి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని చూపించాలి టు ఫైండ్ అవుట్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఓఏ అండ్ ఓబి హౌ టు టేక్ ద హోమోజినేషన్ ఆఫ్ 1 విత్ 2 ఓకే హోమోజినేషన్ చేయాలి టు ఫైండ్ అవుట్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఓఏ అండ్ ఓబి అప్పుడు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కండిషన్ యూజ్ చేయాలి లేదా యాంగిల్ అడిగితే యాంగిల్ కండిషన్ యూజ్ చేయాలి యాంగిల్ ఫార్ములా యూజ్ చేసి యాంగిల్ కనుక్కోవాలి ఇప్పుడు చేసే 4 క్వశ్చన్స్ కూడా మోడల్స్ సేమ్ ఉంటుంది ఓన్లీ కర్వ్ డిఫరెంట్ ఉండొచ్చు లైన్ డిఫరెంట్ ఉండొచ్చు కానీ ప్రాసెస్ ఈజ్ సేమ్ హోమోజనైజేషన్ ప్రాసెస్ అంటాం అది ఎలా చేయాలి ఏంటో చూద్దాం ఓకేనా సో యూ కెన్ అబ్జర్వ్ దట్ ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఏది ఉందో చూడండి స్ట్రైట్ లైన్ ఏముంది స్ట్రైట్ లైన్ ఈజ్ ఫస్ట్ డిగ్రీ కర్వ్ అంటే ఎక్స్ మైనస్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ అంటాం దట్ ఈస్ వాట్ గివెన్ స్ట్రైట్ లైన్ అని తీసుకోండి ఫస్ట్ గివెన్ స్ట్రైట్ లైన్ వాట్ దట్ ఎక్స్ మైనస్ వై మైనస్ రూట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దీన్ని ఏం చేయాలి కాన్స్టెంట్ ఏది ఉంటే అది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీసుకెళ్ళాలి అంటే మనకి ఇచ్చిన స్ట్రైట్ లైన్లో కాన్స్టెంట్ మాత్రము రైట్ సైడ్కి తీసుకెళ్ళాలి అంటే ఎక్స్ మైనస్ వై ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది మైనస్ రూట్ ఉంది రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ రూట్ అవుతుంది తర్వాత ఏం చేయాలి కాన్స్టెంట్ 1 వచ్చేటట్టు చేయాలి అంటే డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ బై 2 రూట్ 2తో డివైడ్ చేయాలి ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 ఏం చేయాలి డివైడ్ బై రూట్ 2 దెన్ ఓన్లీ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ యాజ్ 1 ఇది ప్రాసెస్ ఫస్ట్ స్ట్రైట్లో నుంచి 1ని కలెక్ట్ చేయాలి అంటే స్ట్రైట్ లైన్స్లో కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళి కాన్స్టెంట్ వాల్యూతో డివైడ్ చేస్తే 1 వస్తాయి ఇప్పుడు ఇంకొక కర్వ్ ఉంది కదా కర్వ్ ఈక్వేషన్ అది తీసుకోండి నౌ టేక్ ద ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ వాట్ ద కర్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్
xy plus y square plus 3x plus 3y minus 2 is equals to 0. ఈ కరువులో ఎక్కడైతే xy టర్మ్స్ ఉన్నాయంటే xy టర్మ్స్ అంటే ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఇక్కడ 3x 3y ఉంది దాన్ని 1 తోని కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి -2 -2ని 1 స్క్వేర్ తోని ఇంటూ చేయాలి తర్వాత 1 ప్లేస్లో ఆల్రెడీ మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా x మైనస్ వై బై రూట్ 2ని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్ చేయడమే ఫస్ట్ మనం ఏం చేయాలి x స్క్వేర్ అండ్ మైనస్ xy అండ్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ x మైనస్ xy ప్లస్ y స్క్వేర్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి తర్వాత 3x ఇంటూ 1 చేయాలి ఇది హోమోజనైజేషన్ ప్రాసెస్ నెక్స్ట్ 3y ఇంటూ కూడా 1 చేయాలి విత్ మైనస్ కాన్స్టెంట్ ఇంటూ 2ని 1 స్క్వేర్తో ఇంటూ చేయాలి ఈజ్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ 2 ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ 2 నౌ హోమోజనైజేషన్ ఆఫ్ 2 విత్ 1 అంటే 2లో ఎక్కడైతే 1 రాసుకున్నామో దాని ప్లేస్లో ఏం పెట్టాలి x మైనస్ వై బై రూట్ 2 దాన్ని ఎక్స్పెండ్ చేయడమే ఈ మెయిన్గా ఈ మెథడ్ ఇంపార్టెంట్ ఓకేనా వాట్ ఈస్ దట్ విల్ లుక్ ఎట్ నౌ హోమోజనైజేషన్ 1 విత్ 2 2 విత్ 1 ఎలా అని రాయొచ్చు హోమోజనైజేషన్ 2 విత్ 1 కంపల్సరీ వర్డింగ్స్ రాయాలి ఎందుకంటే స్టెప్స్ వైజ్ మార్క్స్ ఉంటాయి నువ్వు వాట్ ఈజ్ వర్క్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ వాట్ యు ఆర్ డూయింగ్ సో ఫ్రమ్ ప్రాబ్లమెటిక్ మీన్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ యూ హ్యావ్ టు రైట్ వాట్ ఈజ్ ద ఫార్ములా వీఆర్ యూజింగ్ ఓకే ఇవన్నీ మేజర్ స్టెప్స్ మనకి ఐపీలో ఓకేనా అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి ఇప్పుడు హోమోజనైజేషన్ 2 విత్ 1 అంటే ఏం చేయాలని చెప్పాను ఈక్వేషన్ 2 తీసుకున్నాం కదా x స్క్వేర్ మైనస్ xy x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి అలాగే 3x ఇంటూ 1 ఉంది కదా 3x ఇంటూ 1 ప్లేస్లో ఏం రాయాలని చెప్పాను ఈక్వేషన్ 1 నేను తీసుకున్న వాల్యూ వాట్ ఈస్ దట్ విల్ సీ నౌ 3x ఇంటూ 1 ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం ఇక్కడ ఈక్వేషన్ 1 నుంచి x మైనస్ వై బై రూట్ 2ను సబ్స్టిట్యూషన్ చేయాలి అలాగే ప్లస్ 3y ఇంటూ 1 ప్లేస్ 1 అగైన్ వీ కెన్ రైట్ x మైనస్ వై బై రూట్ 2 దిస్ ఈజ్ x టర్మ్ y టర్మ్ అయిపోయింది కాన్స్టెంట్ టర్మ్ -2 ఇంటూ 1 ప్లేస్లో 1 స్క్వేర్ ఉంది కాబట్టి x మైనస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ రాయాలి ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు 0 నెక్స్ట్ you have to expand the terms carefully first 3 terms are as it is x square minus xy plus y square now expand the next term 3x into x 3x square minus 3xy by root 2 okay now next term plus 3y into x 3xy minus 3y into y 3y square by root 2 then here minus 2 into a minus b whole square numerator value that is x square minus 2xy plus y square by denominator లో root 2 whole square అంటే ఏంటి 2 ఓకే టోటల్ బ్రాకెట్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి అది న్యూమరేటర్కి అప్లికబుల్ అవుతుంది డినామినేటర్ కూడా అప్లికబుల్ అవుతుంది డినామినేటర్లో రూట్ 2 ఉంది కాబట్టి రూట్ 2 హోల్ స్క్వేర్ 2 అయింది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి నెక్స్ట్ స్టెప్ x స్క్వేర్ minus xy plus y square separate the terms like this 3x square by root 2 next minus 3xy by root 2 plus 3xy by root 2 minus 3y square by root 2 minus x square minus or minus plus 2xy minus y square is equals to 0 ఓకేనా ఇది ఈక్వేషన్ వచ్చింది మరి మీరు అబ్జర్వ్ చేయండి ఈక్వేషన్లో minus 3xy by root 2 plus 3xy by root 2 క్యాన్సిల్ అయింది ఇంకా మిగిలినవి x స్క్వేర్ టర్ము xy టర్ము y స్క్వేర్ టర్ము ఆర్డర్లో రాద్దాం ఇంకా x స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఆల్సో క్యాన్సిల్డ్ and plus y square minus y square also cancel. What are the left over now? 3x square by root 2 minus 3y square by root 2 plus
2xy is a leftover. From that what you have to do? ఇప్పుడు మిగిలిన టర్మ్స్ని ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ టర్మ్ అంటే ఏముంది? ఎక్స్ స్క్వేర్ టర్మ్ 3x² and xy term what is left over? Plus 2xy is xy term. Then y square term is left over minus 3y² is equals to 0. This one compared with the homogenation equation, that is a second degree equation in terms of x and y is in the form of ax² plus 2hxy plus by² is equals to 0. This is represents pair of lines which are passing through origin. అదే మనకి ఫిగర్లో రిప్రజెంట్ చేసిన ఓఏ ఓబి. ఇప్పుడు ఏ అంటే ఇక్కడ x² కోషంట్. వాట్ ఇస్ x² కోషంట్? 3/√. వాట్ ఇస్ b? y² కోషంట్ -3/√2. √2. x² కోషంట్ 3/√2 ఉంది, y² కోషంట్ -3/√2 ఉంది. ఇప్పుడు మనం ఏం చూపించాలి? ఈ లైన్స్ పర్పెండిక్యులర్ అని, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని చూపించాలంటే కోషంట్ ఆఫ్ x² ప్లస్ కోషంట్ ఆఫ్ y² ఏంటో తీసుకోండి. కోషంట్ ఆఫ్ x² ప్లస్ కోషంట్ ఆఫ్ y² ఏంటి ఇక్కడ? కోషంట్ ఆఫ్ y² ఈజ్ ఈక్వల్స్ టు కోషంట్ ఆఫ్ x² వి గాట్ ఇట్ యాజ్ 3/√2. దాన్నే ఏ అంటాము. కోషంట్ ఆఫ్ y² వి గాట్ ఇట్ యాజ్ -3/√2. కోషంట్ ఆఫ్ x² ప్లస్ కోషంట్ ఆఫ్ y² ఏమైంది? 0 అయింది. that means a plus b is equals to 0. Quotient of x² plus quotient of y² అంటే a plus b 0 అయింది కాబట్టి అప్పుడు ఆ లైన్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి, అంతే. hence the lines are mutually perpendicular అని కండిషన్ రాస్తాడు. hence the lines are mutually perpendicular. That's it. Here you have to concentrate what is homogenization, what is the process of homogenization. Finally ఈ క్వశ్చన్కి ఏంటంటే కోషంట్ ఆఫ్ x² ప్లస్ కోషంట్ ఆఫ్ y² 0 అని చూపిస్తే సరిపోద్ది, ఎందుకంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కండిషన్ ఇది. ఓకేనా? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ చూపించమన్నాడు కాబట్టి కోషంట్ ఆఫ్ x² ప్లస్ కోషంట్ ఆఫ్ y² అంటే a plus b 0 అని చూపించేసాం. hence our result proved. Right, now we'll look forward some more questions. Let's look at this question. Find the values of k if the line joining the origin to the points of intersections of the curve 2x² minus 2xy plus 3y² plus 2x minus y minus 1 is equal to 0 and the line x plus 2y is equals k are mutually perpendicular. అంటే ఈ రెండు లైన్ కర్వ్ ఎంటర్ చేసుకునే పాయింట్స్ ఆరిజిన్తో జాయిన్ చేసే లైన్స్ మ్యూచువల్ పర్పెండిక్యులర్ ఉంటాయని ఇచ్చేస్తాడు వాడు. దీనిలో మనకి అన్నోన్ వాల్యూ k కావాలి, అంటే వాల్యూస్ 2 వస్తాయి, అందుకని వాల్యూస్ అన్నాడు. అది ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా ఏంటి? లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టు ద ఆరిజిన్ అని ఇచ్చాడు కాబట్టి హోమోజనైజేషన్ చేయాలి. వాట్ ఇస్ ఫస్ట్ స్టెప్? ఇక్కడ ఫిగర్ డ్రా చేయట్లేదు, అన్నిటికీ అదే ఫిగర్, ఎందుకంటే ప్రాసెస్ అది. ఫిగర్ కంపల్సరీ కాదు, మీకు అర్థం కావడం కోసం ఫిగర్ డ్రా చేస్తే బెటర్. ఇప్పుడు ఫర్ దిస్ సొల్యూషన్ వాట్ యూ హ్యావ్ టు టేక్? ఫస్ట్ స్టెప్ ఈజ్ వాట్? స్ట్రైట్ లైన్. గివెన్ స్ట్రైట్ లైన్ ఈజ్ వాట్? ఇచ్చిన లైన్ ఏంటి? x plus 2y. అది లైన్, ముందు లైన్ రెడీగా పెట్టుకోండి. x plus 2y, k ఆల్రెడీ కాన్స్టెంట్ రైట్ సైడే ఉంది, దాన్ని 1 చేయాలి. కాన్స్టెంట్ 1 చేయాలని చెప్పాను కదా, దానికి ఏం చేయాలి? డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ బై k. డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ బై k. సైడ్స్ బై k. ఏ కాన్స్టెంట్ ఉంటే దాంతో డివైడ్ చేయాలి. ఇక్కడ k ఉంది, kతో డివైడ్ చేస్తున్నాం. అప్పుడంటే మనకి x plus 2y బై k ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది లెఫ్ట్ సైడ్ 1 అయింది. దిస్ ఇస్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు కర్వ్ ఏమి ఇచ్చాడు మనకి? 2x² minus 2xy. దాన్ని తీసుకున్నావు. టేక్ ద కర్వ్, గివెన్ కర్వ్ 2x² minus 2xy plus 3y² plus 2x minus y minus 1 is equals to 0. ఏం చెప్పాను నేను? ఈ కర్వ్ని లైన్తో హోమోజనైజేషన్ చేయాలంటే కర్వ్లో x టర్మ్ y టర్మ్, అంటే ఇక్కడ x టర్మ్ 2x ఉంది, y టర్మ్ 1 ఉంది, y ఉంది. వాటిని 1తో ఇంటూ ఇచ్చేయాలి. కాన్స్టెంట్ టర్మ్ని 1² ఇంటూ ఇచ్చేయాలి. కాన్స్టెంట్ టర్మ్ ఏముంది? -1ని 1² ఇంటూ ఇచ్చేయాలి. నౌ ఫర్ హోమోజనైజేషన్ వీ హ్యావ్ టు టేక్ 2x² minus 2xy plus 3y² plus 2x into 1 minus y into 1 minus 1 into 1² is equals to 0. This is taken as equation 2. Now homogenization of 2 with 1, a sentence compulsory రాయాలి. Homogenization of
homogenization of 2 with 1 అంటే ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1తో హోమోజినేషన్ చేయాలి. అంటే ఏం చేయాలి చెప్పాను, ఆల్రెడీ మనం ఎక్స్ టర్మ్ని వై టర్మ్ని 1తో ఇంటూ చేస్తాము, అలాగే కాన్స్టెంట్ టర్మ్ని 1 స్క్వేర్తో ఇంటూ చేసాం కదా. ఇక్కడ 1 ప్లస్లో ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఈక్వేషన్ వాళ్ళు ఏముంది, ఎక్స్ ప్లస్ 2y/k ఉంది, అది సబ్స్టిట్యూషన్ చేయాలి. దట్ ఈస్ 2x² minus 2xy plus 3y² as it is, and plus 2x into 1 place we have to write what, x plus 2y/k, right? Then minus y into, again in place of 1 here also you have to replace x plus 2y/k, then minus 1 into 1 square అంటే x plus 2y/k whole square is equals to 0. ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ జాగ్రత్తగా చేయాలి, అది మెయిన్ పాయింట్. ఫస్ట్ 3 terms are as it is, 2x² minus 2xy plus 3y² or as it is. Now next bracket we can expand like this, 2x into x, 2x² plus 2x into 2y, 4xy by k, right? Then next bracket, next term is minus y into x minus xy, minus into minus, minus into plus minus 2y² by k. Okay na. Next bracket, a plus b whole square form ఉంది, a square అంటే x² plus 2ab means 4xy plus b square is 4y² by denominator లో k whole square is k² by k². Close the bracket is equals to 0. Now for the next step we have to take the separation of the terms. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో టర్మ్స్ సెపరేషన్ చేసి ఏం చేయాలో చూద్దాం. ఓకేనా. రైట్, ఎక్స్పెండ్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ టర్మ్స్లో సెపరేట్ చేద్దాం. కేర్ఫుల్గా సెపరేట్ చేయండి. అంటే ఆల్రెడీ ఫస్ట్ 3 terms యాజ్ ఇట్ ఈజ్ యూ హ్యావ్ టు రైట్ 2x² minus 2xy minus 2xy plus 3y², then 2x² by k separation చేయండి, plus 2x² by k, then minus plus 4xy by k. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, 7 marks మిస్టేక్స్ లేకుండా చేయండి. నెక్స్ట్ minus xy by k minus 2y² by k. ఇప్పుడు మైనస్ సెపరేట్ చేస్తే ఇక్కడ minus x² by k² మైనస్తో, then minus 4xy by k² minus 4y² by k². ఓకేనా. ఇలా సెపరేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, x² టర్మ్స్ని xy టర్మ్స్ని y² టర్మ్స్ని సెపరేట్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ x² టర్మ్స్లో వద్దాం. x² టర్మ్స్ ఏముంది, 2x², నెక్స్ట్ ప్లస్ 2x² by k. ఎక్కడెక్కడ x² టర్మ్స్ ఉన్నాయి సైడ్ బై సైడ్, 2x² ఉంది, తర్వాత 2x² by k ఉంది, ఇంకా ఎక్కడ ఉంది minus x² by k². ఓకేనా. ఈ 3 టర్మ్స్ని సైడ్ బై సైడ్ రాస్తాను, k². దెన్ xy టర్మ్స్ చూద్దాం. xy టర్మ్స్ ఏమున్నాయి, minus 2xy is there, plus 4xy by k is there, minus 4xy by k². These are the xy terms. ఇంకా y² టర్మ్ చూద్దాం. y² టర్మ్ plus 3y² is there, 3y² minus 2y² by k, then minus 4y² by k². ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత ఏం చేయాలంటే x² కామన్ తీద్దాం ఫస్ట్ బ్రాకెట్స్లో, ఫస్ట్ బ్రాకెట్ నుంచి. దట్ మీన్స్ 2 plus 2 by k minus x1 by k² x². అలా x² టర్మ్ని xy టర్మ్ని y² టర్మ్ని సెపరేట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ xy కామన్ తీస్తే minus 2 minus plus 4xy, xy కామన్ తీసుకున్నాం కాబట్టి 4 by k రాసుకోండి, 4 by k minus 4 by k² xy. Now y² term కామన్ తీస్తే 3 minus 2 by k minus 4 by k² into y is equals to 0. k by k² into minus 4 by k² of y² is equals to 0. ఇలా మనం ఒక ఈక్వేషన్ కలెక్ట్ చేసాము, x² plus xy plus y². తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఓకేనా.
మెయిన్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్స్పాన్షన్లో పెట్టాలి, హోమోజనేషన్ ఎలా చేయాలో తెలియాలి అంతే. నో వాట్ యు గాట్ దట్ ఈక్వేషన్ ఈస్ కంపేర్ విత్ ద జనరల్ ఈక్వేషన్. కంపేర్ విత్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus 2hxy plus by square is equals to 0. దీని సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. ఈ ఈక్వేషన్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోషంట్, బి అంటే వై స్క్వేర్ కోషంట్. ఇక్కడ ఎక్స్వై కోషంట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ఇచ్చాడు. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ కండిషన్ ఏంటి? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అని ఇచ్చాడు. ఈ లైన్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అన్నాడు. అంటే మనం ఏం తీసుకోవాలి? lines అంటే a plus b is equals to 0. This is condition for two lines are perpendicular in this homogeneous equation. A plus b 0 means what? Coefficient of x square plus coefficient of y square is equals to 0. Coefficient of x square plus coefficient of y square 0 తీసుకోవాలి. Coefficient of x square అంటే మన దగ్గర ఏముంది ఇక్కడ? 2 by 2 plus 2 by k minus 1 by k square. This is coefficient of x square ఇది. అలాగే coefficient of y square ఉంది plus 3 minus 2 by k minus 4 by k square ఉంది, that is equals to 0. What you can understand from this one? 2 by k plus minus sign ఉంది, cancel అయిపోతుంది. Next step 2 plus 3 constant 5. అలాగే k square terms minus 1 minus 4 అంటే minus 5 by k square is equals to 0. Okay now, take the LCM is k square is LCM. This becomes 5k square minus 5 is equals to 0. Right side 0 ఉంది కాబట్టి k square LCM miss అయిపోద్ది. From this again we can write 5k square is equals to 5 right side తీసుకెళ్తే plus 5 అవుతుంది. 5 square is 5, k square is equal to 5 అంటే 5 cancel, then k square is equals to 1. k square is equal to 1 అంటే ఏంటి? k is equals to root 1, root in the sense plus or minus 1. Therefore k values are plus or minus 1 అని మన ఆన్సర్ మెన్షన్ చేయాలి అంతే. ఇదండి క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ k అన్నాడు. k values are plus or minus 1. Let's look at this question number 3. What is asking? Find the angle between the lines joining the origin to the points of intersections of the curve and the line. ఇక్కడ కూడా సేమ్ హోమోజనేషనే చేయాలి, కానీ ఫైనల్గా యాంగిల్ కనుక్కోవాలి. యాంగిల్ పేర్ ఆఫ్ లైన్స్ వచ్చింది కదా, ముందు క్వశ్చన్స్ చేసాము, దాంట్లో యాంగిల్ కనుక్కోవాలి. అది ఎలా చూడాలంటే అగైన్ సేమ్ ప్రాసెస్, హోమోజనైజేషన్. ఫర్ ద హోమోజనేషన్ what is the question number? The equation of straight line. First degree equation is called as what here? Straight line. That is 3x minus y plus 1 is equal to 0. So since straight line is 3x minus y plus 1 is equals to 0. ఓకేనా? 1 మనము ప్లస్ ఉంచుకోవాలి. therefore 3x minus y is equals to minus 1 రాయండి ఫస్ట్. తర్వాత ఏం చేయాలి? 1 అనేది ప్లస్లో ఉండాలి కాబట్టి మైనస్ ఇంటూ చేస్తాం. మైనస్ ఇంటూ చేసినప్పుడు 3x మైనస్ అవుతుంది, y ప్లస్ అవుతుంది, అంటే y మైనస్ 3x is equals to 1 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా? y minus 3x is ready. Now we'll see the given curve. What is the given curve? 2x square plus 2xy plus y square plus 2x plus 2y minus 5 is equals to 0. ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్లో? ఎస్ ఎగ్జాక్ట్లీ xy టర్మ్ 1 తోను కాన్స్టెంట్ 1 స్క్వేర్ తోనే ఇంటూ చేయాలి. x square plus 2xy plus y square plus 2x into 1 plus 2y into 1 with minus 5 into 1 square is equals to 0. Now what you have to do? Homogenization of 2 with 1. Homogenization of 2 with 1. చాలా ఈజీ మెథడ్ ఇది. అన్నిటికీ ఒకటే మెథడ్. యాంగిల్ అంటే యాంగిల్ కనుక్కోవాలి, షో దట్ అంటే ప్రిన్సిపల్ పట్టుకోండి చూపించాలి. ఈ విధంగా మనం చేస్తే చాలు. ఈ క్వశ్చన్కి 1 క్వశ్చన్ గ్యారెంటీ వస్తుంది 7 మార్క్స్కి. ఇంకో క్వశ్చన్ థీరమ్స్ ఉన్నాయి, ఆ థీరమ్స్ నుంచి వస్తుంది. 7 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రమ్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. 1 with 2 with 1. ఓకేనా? 1తోనే హోమోజనేషన్ చేయాలి. రైట్, ఎలాగో చూద్దాం.
2 with 1, right? నేను చేస్తాను చెప్పండి. ఎస్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ 1 ఉన్న ప్లేస్లో y మైనస్ 3x రిప్లేస్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ 2x ఇంటూ 1 ప్లేస్లో ఏం రాయాలి y మైనస్ 3x. అలాగే 2y ఇంటూ 1 ఆల్సో 2y ఇంటూ 1 is y minus 3x minus 5 into 1 square is y minus 3x whole square is equals to 0. Again we have to expand carefully without mistakes. How it is we'll see now. Yes, first 3 terms are as it is first, that is x square plus 2xy 2xy plus y square plus 2x into y 2x, ఈ bracket expand చేయండి 2xy 2x into minus 3x is minus 6x square, then 2y into y 2y square minus 2 3 6xy. okay na, then minus 5 into ఇది a minus b whole square ఉంది, a square అంటే y square minus 2ab అంటే 2 3 6xy plus b square అంటే 9x square equals to 0, right? As usual expand the terms. X square plus 2xy plus y square plus 3xy minus 6x square plus 2y square minus 6xy 5 తో expand చేస్తే minus 5y square plus 5 6 30xy minus 9 5 45 x square is equals to 0. Same as usual x square term, xy term, constant y square terms మీద కాన్సంట్రేషన్ పెట్టాలి. ఫస్ట్ x square terms ఏమన్నాయో చూద్దాం. x square minus 6x square, x square minus 6x square అంటే minus 5x square, లాస్ట్ minus 45x square ఉంది. x square minus 6x square minus 45x square ఉంది, ఓకేనా? అలాగే xy terms ఏమన్నాయి ప్లస్ 2xy ప్లస్ 2xy డైరెక్ట్ కూడా అడిషన్ చేయొచ్చు కన్ఫ్యూజ్ లేకుండా, మైనస్ 6xy ప్లస్ 30xy, ఓకేనా? ఇది xy టర్మ్స్ ఇవి. నెక్స్ట్ y స్క్వేర్ టర్మ్స్, y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దీస్ ఆర్ ద x స్క్వేర్ టర్మ్స్, y స్క్వేర్ టర్మ్స్, xy టర్మ్స్, ఓకేనా? ఫస్ట్ x స్క్వేర్ టర్మ్స్ రిజల్ట్ ఏంటి, x స్క్వేర్ మైనస్ 51x స్క్వేర్ అంటే మైనస్ 50x స్క్వేర్, రైట్? ఇది మైనస్ 50x స్క్వేర్. అలాగే xy టర్మ్స్ చూద్దాం. 2xy ప్లస్ 2xy 4xy, 4 మైనస్ 6 అంటే మైనస్ 2xy, మైనస్ 2 ప్లస్ 30 అంటే ప్లస్ 28xy. దెన్ y స్క్వేర్ టర్మ్స్ చూద్దాం. y స్క్వేర్ టర్మ్స్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్, 3y స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ అంటే మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అన్నిటిలోంచి మైనస్ 2 కామన్ తీసుకుంటే దిస్ ఈజ్ 25x స్క్వేర్ మైనస్ 14xy ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 2 క్యాన్సిల్ అయిపోద్ది ఇక్కడ. వాట్ ఈజ్ లెఫ్ట్? అవర్ ఫైనల్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 25x స్క్వేర్ మైనస్ 14xy plus y square is equals to 0. It is in the form of ax square plus 2hxy plus by square is equals to 0. ఇందులోంచి a ఏంటి, b ఏంటి, hy 2h అంటే చూద్దాం. a is a 25 x square quotient, 2h is a minus 14 and b is a 1, ఓకేనా? a b 2h ఉన్నాయి. ఇప్పుడు మనకి యాంగిల్ అడిగాడు, యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్. మనం ఇక్కడ కాస్ యూజ్ చేసుకోవాలి. ఆ ఫార్మ్ యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను నేను. ఇఫ్ థీటా ఇస్ యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ a ప్లస్ b బై రూట్ ఓవర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. ఇది యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ 2hx స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ 0, ఓకేనా? 4h స్క్వేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏబీలు ఎంత ఉన్నాయి మన దగ్గర, ఏ 25 ఉంది, బి 1 ఉంది, అంటే 25 ప్లస్ 1 ఇది 25 ప్లస్ 1
నెక్స్ట్ డినామినేటర్లో రూట్ ఓవర్ a minus b whole square. 25 minus 1 అంటే 24 whole square, 25 whole square plus 4h square into 2h whole square, that is plus 14 whole square. Okay na? What is the next step? We'll see now. The 25 plus 1 numerator, denominator lo a minus b whole square rasamu, 4h square అంటే 2h whole square, that is minus 14 whole square. Now what is the next simplification? We'll see now. Yes, we have the cos theta is now, cos theta is equals to 25 plus 1 మాడ్యులస్ పెట్టడం లేదు, ఎందుకంటే 25 plus 1 26 అనేది పాజిటివ్ కాబట్టి అందుకని మాడ్యులస్ పెట్టలేదు అక్కడ. 26 బై డినామినేటర్ చూద్దాం, రూట్ ఓవర్ 24 హోల్ స్క్వేర్ అంటే 576, 14 హోల్ స్క్వేర్ అంటే విత్ మైనస్ ఏమో 196 అవుతుంది. ఓకే, వాట్ దిస్ రిజల్ట్ 26 బై రూట్ ఓవర్ 576 plus 196, that is 6 plus 6 12 to 1, 9 plus 1 10, 10 plus 7 17 7 1, then 5 plus 1 6, 6 plus 1 7, 740 772. Once again we can check it, 9 6 plus 6 12 to 1, 7 plus 9 16 plus 1 17 7 1, 5 plus 1 6, 6 plus 1 7, 772 ఉంది. therefore cos theta is equals, ఇంకా సింప్లిఫికేషన్ ఏముందో చూద్దాం. cos theta is equal 26 by రూట్ 772కి ఏమైనా క్యాలిక్యులేషన్ చూద్దాం. 4 క్యాన్సిల్ అవుతుంది, 4 1s 4, 4 9s 36, 4 3s 12 అంతేనా, 4 3s 12 to 1, 4 9s 36 plus 1 37 7, 4 1s 4, yes 193 ఇంకా ఫ్యాక్టర్స్ లేవు అనుకుంటా నాకు తెలుసు. ఓకే రైట్, సరే దీన్ని 4 ఇంటూ రూట్ ఓవర్ 4 ఇంటూ 196 రాయొచ్చు, 4 ఇంటూ 196, రూట్ 4 అంటే 193, 4 ఇంటూ 193. ఓకేనా, రూట్ 4 అంటే 2, రైట్ 193. సో దిస్ ఈస్ 26 బై 2 ఇంటూ రూట్ 193, 2 క్యాన్సిల్ 26 13 times, 13 by root 193. therefore what is theta? Theta అనేది cos inverse of 13 by root 190. This is angle between the pair of lines what he has given after taking the homogenization, right? Look at this question, this is also same model. Question చూసి భయపడద్దు, కాకపోతే వాడు మెన్షన్ చేసిందంటే సెంటెన్స్ డిఫరెంట్గా మెన్షన్ చేస్తాడు. అది కూడా ఏంటంటే write down the equations of straight line joining the origin to the points of intersection of line and the pair of lines. అంటే ఈక్వేషన్ ఆఫ్ pair of line joining to the point of intersection of curve and the line కనుక్కోమన్నాడు. అది ఎలాగా మనం కనుక్కుంటాం. ఇంకేమన్నాడు ఫైనల్గా, షో దట్ ద లైన్స్ ఆర్ సో అబ్టైన్ మేక్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్. ఆ పెయిర్ ఆఫ్ లైన్స్ కోఆర్డినేట్ యాక్సెస్ ఈక్వల్ యాంగిల్ చేస్తుంది అన్నాడు అంతే. అంటే షో దట్ రైట్ డౌన్ అంటే మనం కనుక్కోవాలి, మళ్ళీ షో దట్ కోఆర్డినేట్ యాక్సెస్ అని చూపించాలి. అంటే ఏం చేయాలి, ఎస్ హియర్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ హోమోజనైజేషన్, జస్ట్ యూ కెన్ కాన్సన్ట్రేట్ సేమ్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ 3 క్వశ్చన్స్ అయితే చాలా 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 ఇంపార్టెంట్. ఇది కూడా సేమ్ ప్రాసెస్ కాబట్టి ఒకసారి చెయ్యండి, ఎందుకంటే ఇది ఇస్తే ఇచ్చిన ఇవ్వచ్చు, ఎందుకంటే డిఫరెంట్ ఏం లేదు, ఓన్లీ ఫైనల్గా ఈక్వల్లీ వెక్స్ యాంగిల్స్ కండిషన్ ఏంటో చూడడం అంతే. వాట్ ఈస్ గివెన్ లైన్? గివెన్ స్ట్రైట్ లైన్ ఈస్ 6x minus y, 6x minus y plus 8 is equals to 0. Okay na, 6x minus y plus 8 is equals to 0. Yes, what is our first step? Constant ఎప్పుడు కూడా 1 చేసుకోవాలి, హోమోజనైజేషన్ కదా, అందుకని కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్దాం. 6x minus y is equals to -8, then divide by -8, divide by -8. ఇదంతా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఏం మారదు, డివైడ్ బై -8. ఈక్వేషన్ చేంజ్ అవుతున్నాయి అంతే, ప్రాసెస్ సేమ్, డివైడ్ బై -8. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, 6x minus y by -8, రైట్ సైడ్ -8 by +8 1. ఇంకా లెఫ్ట్ సైడ్ మనము మైనస్తో ఇంటూ చేస్తే దాన్ని ఎలా అయితే న్యూమరేటర్ని y minus 6x by 8 పాజిటివ్లో పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది. y minus 6x by 8 is equals to 1, ready as a equation 1. Now equation 2, what is a curve given, pair of lines and mention చేసి అది కర్వ్ కూడా అంటాం మనం, that is 3x square plus 4xy
minus 4y square plus minus 11x plus 2y plus 6 is equal to 0. What we have to do next? Yes, exactly. X term 1 tonu, y term 1 tonu constant 1 square then integer. That for homogenization 3x square plus 4xy. First 3 terms are as it is, minus 4y square minus 11x is multiplied with 1 plus 2y is also multiplied with 1 and a constant 6 is multiplied with 1 square is equals to 0. Now homogenization 2 with 1. Homogenization 2 with 1. Homogenization 2 with 1. ఇవన్నీ సెంటెన్సెస్ కూడా రాయాలి గైస్, ఎందుకంటే వీటి కూడా మార్క్స్. హోమోజనైజేషన్ 2 with 1 క్లియర్గా డీటెయిల్గా చేయాలి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. డోంట్ హర్రీ టు అవాయిడ్ ద స్టెప్స్. Yes, as usual, in place of 1 you have to replace y minus 6x by 8. Yes, what is that next step? 3x square plus 4xy minus 4y square minus 11x with 1 ante y minus 6x by 8 from the equation 1 with minus of minus plus 2y undi, 2y of 1 again y minus 6x by 8, then plus 6 into 1 square ante y minus 6x by 8 whole square, okay, is equals to 0. Again simplification, be care, that is 3x square minus minus plus 4xy minus 4y square, expand it, minus 11x into y minus 11x by 11xy minus some minus plus 11 666x square by 8, then 2 అలా ఉంచండి, డోంట్ క్యాన్సల్ 2 and 8, 2y into y 2y square minus 2 6 12xy by 8, then plus 6 into a minus b whole square numerator y square minus 2ab అంటే 2 6 12xy plus b square అంటే 36x square 36x square denominator by 8 squares 64 is equals to 0. ఓకేనా, ఇది మన దగ్గర ఉంది. నెక్స్ట్ స్టెప్, నౌ సెపరేట్ ద టర్మ్స్. 3x square plus 4xy minus 4y square minus 11xy by 8 plus 66x square by 8 minus plus 2y square by 8 minus 12xy by 8, 6 into y square 6y square by 64 minus 2 క్యాన్సిల్ చేయొచ్చు కదా, బెటర్ 2 4 క్యాన్సిల్ అవుతాయి, ఎలా అంటే మళ్ళీ ఎల్సిఎం తీసుకోవాలి, అలా ఉంచేసండి. minus 6 12 72xy 72xy by 64. ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది జస్ట్ మీరు ఫాలో అవ్వండి, కానీ మిస్టేక్ చేయకండి. 6 6 36 6 3 6 3 18 plus 3 21 216 by 64 x square is equals to 0. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాద్దాం. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏమన్నా 3x square ఉంది, దెన్ ప్లస్ 66 by 8x square, then one more x square term plus 216 216 by 64 x square. These are the x terms, x square terms. Now xy terms చూద్దాం. xy terms are 4xy minus 11xy by 8 minus 12xy by 8 plus minus 72 xy by 8 xy by 64. ఈ xy terms ఇవి. Now y square terms minus 4y square plus plus 2y square by 8 plus 6y square by 64 is equals to 0. Okay, now so what is the simplification here?
ఎల్సిఎం ఏమో 60 క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ ఒక్కొక్క బ్రాకెట్లోంచి కామన్ తీసుకోండి. ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకుంటే ఇక్కడ 3 ప్లస్ 66/8 ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకున్నాను, ప్లస్ 216/64 ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అలాగే ఇక్కడ ఎక్స్వై టర్మ్ కామన్ తీసుకుంటే 4, ఇక్కడ 11 మైనస్ 12 మైనస్ 23 అవుతుంది డైరెక్ట్గా 23/8, ఎందుకంటే రెండు ఎక్స్వై టర్మ్స్ కదా. మైనస్ 72/64 ఆఫ్ xy. Then y square terms minus 4 plus 2/8 y square plus 6/64 y square. y square కామన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పెట్టద్దు. y square 2/8 plus 6/64 ఆఫ్ y square is equals to 0. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయాలి. ఇందులో క్యాలిక్యులేషన్ పార్ట్ ఏంటంటే 3 cancel 2 is in 33 times 4 times, 9 cancelled, 9 27s, 9 8s, 8 cancel, 8 27s, 8 8s, x square అవుతుంది. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది, ఎల్సిఎం 64 కామన్ తీసుకున్నాం. ఇది కొంచెము క్యాలిక్యులేషన్ చేయాలి, ఎందుకంటే మనకు కావాల్సింది మెయిన్గా ఈ క్వశ్చన్కి ఎక్స్వై టర్మ్ 64 ఎల్సిఎం. ఇంకా క్యాన్సిల్ అవుతుందా, 72 64 9 8s 8 9s ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది కదా. ఏం క్యాన్సిల్ అవుతుంది, 74 8 9s 8 8s, 4 minus 23 8 minus 8 9s 8 8s. ఓకేనా, that is xy term. Then minus 4 plus 1/4 plus 2 3s 2 32s. Or y square is equals to 0. What is next step, you can understand now. Now it is in the form of what, direct ga comparison chestunanu. It is in the form of ax square plus 2hxy, ax square plus 2hxy plus by square is equals to 0. మనకి ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లైన్స్ కనుక్కోమన్నాడు వచ్చింది. తర్వాత hence we have to show that this is a equal inclined to the coordinate axis అన్నాడు. ఈక్వల్ inclined to the coordinate axis coordinate axis అంటే xy టర్మ్ మిస్ అవ్వాలి. అంటే xy కోఎఫిషియంట్ 0 అవుతుందో లేదో చెక్ చేద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ xy is what here, from our result 4 minus 23/8 minus 9/8. LCM is 8, 8 4s 32 minus 23 minus 9. So you know that clearly 32 23 29 is 32 with minus 32/8. ఓకేనా, 32 minus 32 is 0 0 వచ్చింది, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ xy 0 అయింది. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ xy 0 అంటే ఏంటి, x is 0 y is 0, it is equal inclined to the coordinate axis. కోఎఫిషియంట్ ఆఫ్ xy 0 అయింది కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ xy is equals to 0. Hence the pair of lines makes equal angles with the coordinate axis. Hence the pair of lines makes equal angles with the coordinate axis. Equal angles with the coordinate axis అని కన్క్లూజన్ ఇవ్వాలి. దీనికి కూడా మార్క్స్ ఉంటాయి, with the coordinate axis. ఓకేనా. So these are the various questions what I did in today's section. Depends upon homogenization. కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, అందులో ఫస్ట్ 3 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఇచ్చినా చేయగలగాలి. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ క్వశ్చన్స్. ఐ హోప్స్ ఐ ఫాలోడ్ ఇట్ వెల్. సో డూ ద ప్రాక్టీస్ కేర్ఫుల్లీ. Definitely you can get the one question. Okay, without mistakes, do the practice carefully and you can understand the question what is given. From that, how can you take the homogenization, how can you find out the angle if we ask the angle, how can you find out how can you verify that the right angle, etc. Okay, these are the various questions. I conclude this video is here. If you make sure enjoy this video, please like, share and subscribe. I come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.